హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఒక కాంతార చూసిన దగ్గర నుంచి కన్నడ సినిమాలు అనగానే నాట్ ఓన్లీ పాన్ ఇండియా పాన్ వరల్డ్ అనేది పక్కన పెడితే ఏంటంటే కల్చరల్గా వాళ్ళ రూట్స్ని ఎంత డీప్గా ఎంత బోల్డ్గా చెప్పగలుగుతారు అనే దాని మీద ఒక అవగాహన వచ్చిందనమాట. సో ఇప్పుడు అదే కోవలో కన్నడలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన వీరచంద్రహాస తెలుగులో వస్తుంది. సో దీనికి ఇంకొక అదనపు ఆకర్షణ ఏంటంటే ఇన్నాళ్ళు ఆయన సౌండింగ్తో మనల్ని మెస్మరైజ్ చేసిన రవి బస్రూర్ ఫస్ట్ టైం, అంటే ఆయన చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు, బట్ ఈ సినిమాతో ఏంటంటే తెలుగు వాళ్ళకి పరిచయం అవుతున్నారు అనమాట. సో రవి బస్రూర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మిమ్మల్ని చూస్తుంటే ఫస్ట్ టైము అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ అనేది పక్కన పెడితే ఒక యాక్టర్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. యాక్టింగ్ కూడా చేశాను సార్, ఒక 1 మూవీ చేశాను. లీడ్ కింద చేసినట్టున్నారు కదా అది కూడా. ఏ సార్, బట్ వన్స్ ఒకసారి ముఖం మీద ఆ రంగు పడంగానే ఏంటంటే అలవాటు అయిపోద్ది మనకి. అంటే అంత నీట్గా అంత ఇలా ఒక రెడీ అయ్యి రావడం అనేది ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోతూ ఉంటుంది కదా యాక్చువల్గా. ఏ సార్, అయితే వీరచంద్రహాస అనే సినిమాతోటి అంటే ఇంతకుముందు మేము కాంతారా చూసినప్పుడే మెస్మరైజ్ అయ్యాం. అంటే ఇంత కర్ణాటక అనగానే మనకేంటంటే చాలా రకాలుగా మనకు పరిచయం ఉన్నా కూడా ఇంత డీప్ రూటెడ్గా ఒక స్టోరీ ఉంటుందా, వాళ్ళ కల్చర్ ఏంటనేది చెప్పడానికి. సో అలాగే ఇప్పుడు కల్చరల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు దీన్ని కూడా, వీరచంద్రహాస కూడా. సో వాట్ అబౌట్ వీరచంద్రహాస సార్? అంటే ఆ లుక్ అదంతా కూడా చాలా గ్రాండియర్గా ఉంది. ఇక్కడ చూస్తేనేమో అంతా ఒక యక్షగాన ఈ కైండ్ ఆఫ్ అంటున్నారు. ఇది వార్ డ్రామానా లేకపోతే విచ్ కైండ్ ఆఫ్ మూవీ ఇట్ ఈస్? యాక్చువల్లీ ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్. సో ఒక 900 years హిస్టరీ ఉంది నాకు తెలిసి. సో దానికి ముందు కూడా యక్షగానం ఉంది. బట్ ప్రజెంట్లీ వీ నోట్ 800 to 900 years ఇది ట్రావెల్ ఉంది యక్షగానం. సో ఇది కోస్టల్ మనం అందరూ లోపల ఒక ఏమిటి ఇండైరెక్ట్లీ ఇట్స్ బీన్ ఎడ్యుకేటెడ్ వర్క్స్ యాక్చువల్లీ. సో హెల్ప్ చేయాలి, మన బాగుండాలి, అందరూ బాగుండాలి, ఇలాంటి స్టోరీస్ చిన్నప్పటి నుంచి. ఓకే, ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ 2 dimensions, ఒకటి గుడ్ ఒకటి బ్యాడ్. సో బ్యాడ్గా వెళ్తే ఏమవుతుంది, రైట్లో వెళ్తే ఏమవుతుంది, ఇదన్నీ కథలు విన్ని 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 యక్షగానంలో 2 types ఆఫ్ యక్షగానం ఉంది యాక్చువల్లీ. ఒకటి ఆర్ట్, ఇలాంటి డ్రెస్ వేసుకొని దే విల్ ప్లే ద క్యారెక్టర్. ఇంకొకటి దే విల్ సిట్ అండ్ దే విల్ టాక్. ఓకే, ఒక్క కాన్వర్జేషన్ ఇట్ విల్ గో అరౌండ్ 3 hours 4 hours. ఓ లైక్ యాక్చువల్లీ రామాంజనేయ యుద్ధంలో యాక్చువల్లీ భీమార్జున యుద్ధంలో ఒకటి హీ హ్యాస్ టు సాక్రిఫైస్. ఆయన యాక్చువల్లీ ఏం చెప్తారు తెలుగులో, త్యాగం చేయాలి. సో హీ నెవర్ అక్సెప్ట్. ఆయన మీరు మాటలో నన్ను గెలిచు, దాని తర్వాత నేను సరెండర్ అవుతాను అలా మాటల్లోనే దే విల్ గో టు జనరేషన్. ఐ హ్యావ్ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. మనకి ఇప్పుడు నా జనరేషన్ అంటే ఐ నో ఓన్లీ 3 generation. మన తాతగారు ఐ నో. దే విల్ టెల్ 10 or 15 అలా జనరేషన్. ఆ మ్యాటర్ ఉంది కదా, ఇది హిస్టరీలో లేదు, ఎక్కడ కూడా రాసలేదు. సో అక్కడ ఉంది. సో ఇది ప్రజలకి తెలియాలి. సో నేను ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ దిస్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇక చైల్డ్హుడ్ నుంచి నాది యాక్చువల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మ్యూజిక్ నాకు తెలీదు, మ్యూజిక్ నేర్చుకోలేదు నేను. బట్ హౌ ఇట్ కేమ్ టు మై అండర్, మ్యూజిక్ ఎలా వచ్చింది. సో ఒక సీన్ చూసిన తర్వాత ఎలా నాకు ఆ ఎమోషన్స్ వస్తుంది, ఇదన్నీ చూసిన తర్వాత ఐ హ్యావ్ రీసెర్చ్ యాక్చువల్లీ బ్యాక్ వెళ్ళాను. ఎలా వచ్చింది అని. సో జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన. నేను యక్షగాన వెళ్ళిన లేకుండా కూడా, సో ఇంట్లో పనికొన్న టైంలో ఇట్ విల్ కమ్ విత్ ద ఎయిర్. సో అన్ని రాగాస్ లోపల ఏ చేసింది. సో దానివల్ల ఇంత అయింది. సో ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ని ఐ హ్యావ్ టు ప్రజెంట్ ఇట్. ఇంత ఇచ్చింది నాకు. సో ఐ హ్యావ్ టు ప్రజెంట్ దిస్ ఇస్ ద లైక్ ఏం చెప్తారు యాక్చువల్లీ, ఇట్స్ అ గోల్డ్. అదే ఆ కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో అందరికీ చూపించాలి అనేది మీ. సో అందుకే నేను నా అన్ని సంపాదించిన డబ్బును పెట్టేసి సో భగవంతుడు హిట్ అయింది. సో 100 days అయింది. సో హ్యాపీగా ఉంది. సో నేను కల్చర్ని లిఫ్ట్ చేయాలని నేను కోరుకుంటాను. సో అదన్నీ అయింది.
ఎంత పెట్టారు సార్ బడ్జెట్ అంటే కన్నడ? వీ హ్యావ్ ఫినిష్డ్ ఆన్ ఇన్ 10 CR, నియర్ బై 10 CRలో ఫినిష్ అయింది. సో మనకు వీఆర్ హ్యాపీ విత్ దట్ యాక్చువల్లీ. పెట్టినవి అన్ని రిటర్న్ బ్యాక్ అయిపోయినాయి. అవును. సో దాని తర్వాత ఇప్పుడు ఇది ఈ రాధాకృష్ణ సార్తో కలిసిన తర్వాత హీ ట్రావెల్డ్ విత్ అస్ వన్ ఇయర్. 1 year మన టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఈ ట్రావెల్డ్ విత్ అస్. సో అయినా చెప్పండి, ఇలాంటి ఆర్ట్ మన దగ్గర కూడా ఉంది, ఇది 100% మ్యాచ్ అవుతుంది, మనం తెలుగులో చేద్దామని. నాకు ఆ టైంలో ఫస్ట్ కన్నడ వచ్చేసి ఇది ఎలా తీసుకుంటారో నాకు తెలీదు, ఇది అయిన తర్వాత మనం చూద్దామని. సో వీ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దట్. ఇప్పుడు అక్కడ 100 days అయిపోయినట్టు. 100 days అయింది. సో వీఆర్ హ్యాపీ విత్ అవర్ వర్క్. ప్రజలు కూడా అప్రిషియేషన్ చేశారు. సో న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో యక్షగాన్ని ఇలా ఎవరు ప్రజెంట్ చేయలేదు. సో మీ అండ్ మై టీమ్ ఇస్ వెరీ హ్యాపీ. తెలుగు వచ్చిన టైంలో మనకి కొత్త ఛాలెంజింగ్ వచ్చింది. దట్స్ వై వీ హ్యావ్ టేకన్ 4 months. సో కన్నడలో ఉండిన ఒక ఈ డైలాగ్స్ ఉంది కదా, ఇట్స్ డీప్ డైలాగ్. సో అది మనం ఫస్ట్ ఆ డైలాగ్ని కన్నడకి ట్రాన్స్లేట్ చేసి కన్నడలో ఓకే ఈ వర్డ్కి కన్నడలో నార్మల్ కన్నడలో ఎంత ఏమి ఉంటుంది మీనింగ్స్ అంత రీసెర్చ్ చేసి దాని తర్వాత వీ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ టు తెలుగు. సో దానికి కొంచెం టైం పడింది. దాని తర్వాత ఈ డబ్బింగ్ 1 dayలో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ యాక్చువల్గా. ఎందుకంటే ఆ పిచ్లో మీరు డబ్బింగ్ చేస్తే ఓన్లీ హాఫ్ అన్ అవర్ యూ క్యాన్, అంతే సార్. అవును. దాని తర్వాత ఆ ఎనర్జీ రాదు. సో దట్స్ వై ఇట్ విల్ టేక్ టైం. దాని తర్వాత ఒక 65 songs ఉంది. 65 songs ఉంది. సో దాని కూడా అది డీపర్ కన్నడ, ఒరిజినల్ కన్నడ ఉంది. అలాంటి కన్నడ యూజ్ చేసా. దే విల్ యూజ్ దట్ కైండ్ ఆఫ్ కన్నడ. దాన్ని ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి అది రికార్డ్ చేసేదానికి వి టేక్, అంటే పేరుకి డబ్బింగ్ సినిమా కానీ బట్ ఆల్మోస్ట్ రీమేకే. అవునవును. అంత ఎఫర్ట్ అనేది కనిపిస్తుంది మీరు చెప్పే మాటలు. సో అందరూ ఇక్కడ సింగర్ అన్ని పాడారు. దే ఆర్ సింగర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇలాంటి ఆప్షన్ మనకు రాదు, ఎప్పుడు రాదు కదా సార్, ఎప్పుడు రేర్. ఎందుకంటే దే విల్ యూజ్ ప్యూర్ రాగాస్ దే విల్ యూజ్. దాని తర్వాత ఒక స్థాయి నుంచి ఎండ్ వరకు ఇట్ విల్ గో లైక్ యూ కాంట్ సింగ్, అలా పిచ్చికి వెళ్తారు. అయితే యాక్చువల్గా బేసిక్గా మాకు ఇంతకుముందు ఏంటంటే కాంతార వీటితోటి కొంచెం కల్చర్ అలవాటైంది. అక్కడ బోతకోల, ఇక్కడేమో యక్షగాన్ అన్నారు. రెండింటికి రిజంబులెన్స్ ఏమైనా ఉందా? అంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ మేకప్ అదంతా, అది దైవ కథ, ప్రజెంట్ సిచ్యువేషన్ దైవకి, దాని తర్వాత ప్రజలకి ఉండే ఒక రిలేషన్షిప్. సో అది వేరే యాంగిల్. ఇది వచ్చేసి ప్యూర్లీ ఆర్ట్ ఫామ్. దాని తర్వాత దీంట్లో కూడా మనం యాక్చువల్లీ మన ఊర్లో ఏమంటే, సో నాకు ఆ జాబ్ వచ్చేస్తే నేను యక్షగాన ఈ స్టోరీని నేను చేస్తానని మొక్కుకుంటారు అక్కడ కూడా. కోరిన తర్వాత అది జాబ్ వచ్చిన తర్వాత దే విల్ బుక్ ద యక్షగాన, దెన్ ద యక్షగాన పీపుల్ విల్ కమ్ అండ్ ఒక 2 days సెలబ్రేషన్ ఉంటుంది. ఇలాంటి కంటిన్యూస్గా జరుగుతుంది. మీరు ఇప్పుడు ఈ రోజు కూడా మీరు యక్షగాన కావాలంటే యూ హ్యావ్ టు వెయిట్ టిల్ 2048. అంతవరకు బుకింగ్ ఉంది. 2048 వరకు బుకింగ్ ఉంది. అంటే ఒక ప్లేస్లోనే జరుగుతుంది సార్ ఆ సెలబ్రేషన్ అనేది? లేదు సార్, ఇది టెంపుల్గా ఒక్కొక్క టెంపుల్లో 5 మేళాస్ ఉంటుంది. ఒక్కొక్క మేళాలో 40 to 50 members ఆర్టిస్ట్. సో దే విల్ ఎవ్రీ డే దే విల్ ట్రావెల్. అంత బుకింగ్ ఉంది. సో అంత ప్రజలు అన్ని అంతా మోర్ దెన్ 25 years వెయిట్ చేయాలి ఇప్పుడు చేయాలంటే. మరి మీరు ఎప్పుడన్నా చేశారా ఇది? నాకు ఈ సినిమా హిట్ అయితే నేను బిగినింగ్ ఫస్ట్ బాలగోపాల్ అని చేస్తారు యాక్చువల్లీ. యక్షగాన స్టార్ట్ అయ్యే ముందు ఒక బాలగోపాల్ వస్తుంది. ఆ క్యారెక్టర్ నేను ఒక 1 time చేశాను అంతే. ఏదైనా సినిమా కోసమా లేకపోతే? లేదు, యక్షగానలో. అంటే కోరుకోవాలన్నారు కదా, కోరుకున్నది జరిగితే కదా చేయాల్సింది. నేనే అలా ఏం కోరుకోలేదు. కోరుకోకుండా ఇది నా అదృష్టం. ఇది నేను చేసేదానికి భగవంతుడు అవకాశం ఇచ్చేసాడు. కోరుకోకుండా చేశారు కాబట్టి వచ్చేసింది మీకు అన్ని. ఆ బ్లెస్సింగ్స్ అన్ని ఫుల్గా వచ్చినాయి, డబుల్ త్రిబుల్గా. సార్ అయితే బేసిక్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కింద పేరు వచ్చేసిన తర్వాత, నేషనల్ వైడ్గా రవి బస్రుడ్ అంటే ఒక పేరు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా డైరెక్షన్ ఇదంతా పెద్ద ఇది ఉండదు. బట్ తర్వాత కూడా మీరు ఎందుకు అంటే డైరెక్షన్ వైపు వెళ్ళాలి, లేకపోతే ఒక చెప్పాలి, లేకపోతే అంటే ఏంటి అంత ప్యాషన్? మెయిన్ పాయింట్, నాకు ఏది బ్యాడ్ హ్యాబిట్స్ లేదు సార్. సో ఒక బ్యాడ్ హ్యాబిట్స్ కావాలి, అందుకే సినిమా తీసేది ఒక బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నాను.
సో ఒక రైట్ వేలే భగవంతుడు ఇచ్చేస్తారు మ్యూజిక్ పనితో. సో ఐఎమ్ అర్నింగ్ మనీ అండ్ ఫేమ్. సో భగవంతుడు ఇచ్చేసిన మ్యాజిక్ స్టిక్ అది. ఆ మ్యాజిక్ స్టిక్స్ని రైట్ వేలో ఐ హ్యావ్ టు యూజ్. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నాలాగే ఎవరు ఉన్నారో, నాలాగే ఎవరల్లా వచ్చేదానికి ట్రై చేస్తున్నారో, ఐ హ్యావ్ టు గివ్ దెమ్ ద హోప్. యూ ఆల్సో క్యాన్ డూ. అలా హోప్ ఇవ్వాలి. సో దట్స్ వై ఇక్కడ నుంచి నది నుంచి డబ్బు వచ్చింది, ఫేమ్ వచ్చింది, సో నదికే వెళ్ళాలి. సో అందుకే ఇయర్లీ వన్స్ మూవీ తీసేదే ఒక అలవాటు స్టార్ట్ అయింది. సో దిస్ ఈస్ మై 6th మూవీ. ఎవ్రీ టైమ్ ఐ విల్ గివ్ ఆపర్చునిటీ ఫర్ ద న్యూ కమర్స్. ప్రొడక్షన్ చేస్తాను. సో ఇయర్లో ఒక 40 to 50 days ఐ విల్ స్పెండ్ విత్ దిస్. సో నా టీం కూడా అలాగే ఉంది. సో 50 days we will spend for this movie. Again we are going to music. Yes, అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా? అవునవును, అన్ని మూవీలో we have introduced newcomer. అంటే అన్ని డిపార్ట్మెంట్లో లేకపోతే ఓన్లీ యాక్టింగ్? అన్ని డిపార్ట్మెంట్లో కొత్త దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ జాయినింగ్ అండ్ దే ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్. అలా మరి దీంట్లో ఇంకా సూపర్ స్టార్ శివన్న. మరి శివన్న అంటే కథ చెప్పగానే ఆయనే ఉన్నారు, ఆయన రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ అయిన తర్వాత ఫుటేజ్ చేసుకుని ఎందుకు వెళ్ళానంటే, సో వీ నీడ్ వన్ సపోర్ట్ పర్సన్. దాని తర్వాత ఇది బయట వెళ్ళాలంటే, సో ప్రజలకి వెళ్ళాలంటే వన్ ఫేమ్ పర్సన్ వీ నీడ్. అందుకే ఫుటేజ్ తీసుకొని శివన్న గారితో వెళ్ళాను. యాక్చువల్లీ ఇది గీతమ్మ శివన్న బోత్ ఆర్ హ్యాపీ విత్ వాట్ వీ డిడ్. దాని తర్వాత నేను కమర్షియల్ మూవీ ఈ బడ్జెట్కి నేను ఆరామ్సే కమర్షియల్ మూవీ చేయొచ్చు. బట్ ఆయన నా ఐడియా అది కాదు. సో మన కల్చర్ ఉంది, కల్చర్ని లిఫ్ట్ చేయాలి, కల్చర్ని రిప్రజెంట్ చేయాలి. సో అని చెప్పే. దాని తర్వాత ఈ అగ్రీడ్ అండ్ ఫుటేజ్ చూసిన తర్వాత ఈ వెరీ హ్యాపీ. శివన్న గారు వచ్చేసి షూట్ ఫినిష్ చేసి చేశారు. సార్ కాంతారా చూసినప్పుడు మాకు వీరచంద్రహాస చూసినప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ వైబ్స్ వచ్చినాయి అని చెప్పి, మరి కాంతారా రష్మి శెట్టి గారు కూడా మీకు బాగా క్లోజ్ కదా మరి. బట్ కాంతారాకి ఎక్స్పెక్ట్ చేసాం రవి బస్రూర్ ఉంటుందేమో అని. యాక్చువల్లీ ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది. సో దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ దట్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అది ఒక బ్యూటిఫుల్ టీమ్. నేను చేయకూడదు అని కాదు. సో ఒక ఆ టీమ్ అలాగ రావాలి. సో దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ దట్ స్టోరీ అండ్ దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద పర్సన్. సో అలా ఉంటుంది. సో మన ఊరిదే కదా. సో వీ హ్యావ్ టు కాంపీట్ విత్ ద వరల్డ్, నాట్ ఇంటర్నల్ ఫైట్. మన అక్కడ కొట్టాలి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి మీరు బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పారు. ఆయన మీ స్టూడియోకి వచ్చినప్పుడు ఏం జరిగిందనేది మాకు మీరు వీడియో చూసాము, ఏం మాట్లాడారు సార్? సో హీ అప్రిషియేటెడ్ వాట్ వీ హ్యావ్ డిడ్ ఇన్ విలేజ్. సో ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది, డిసిషన్ ఎలా తీసుకున్నారు, సో అంత గట్స్ ఎలా వచ్చింది అని. బ్లైండ్లీ ఐఎమ్ వాట్ ఎవర్ భగవంతుడు ఇచ్చిన ఐడియాని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, యాక్షన్ చేస్తాను. రిజల్ట్ నేను చూడను. సో నాకు తెలీదు ఏం అవుతుందని, నాకు తెలీదు. సో ఐ థింక్ 2001లో నేను బస్రూలో స్టూడియో చేశాను. స్టూడియో అంటే ఊరికి ఫస్ట్ ఏసీ నేనే చెన్నై నుంచి తీసుకొచ్చేసాను. సో దాని తర్వాత స్టూడియో వర్క్ అవ్వలేదు, స్టూడియో క్లోజ్ చేశాను. నాకు తెలీదు ఇంకా ఈ ఊర్లో స్టూడియో ఎవరు వచ్చేస్తారని. సో దట్ ఈస్ ద నాట్ టైమ్ ఫర్ దట్. బట్ ఐ హ్యావ్ నాట్ డిసప్పాయింటెడ్. ఐ హ్యావ్ డిడ్ అగైన్ విత్ దానికి ఫెయిల్యూర్ అయింది కదా అని నేను కూర్చోలేదు. సో ఐ హ్యావ్ స్ట్రగల్డ్ అండ్ ఐ హ్యావ్ అచీవ్డ్ దట్. మన యాంగిల్ ఏముందో వీ డోంట్ హ్యావ్ టు డైవర్ట్. నేను డాన్సర్ అవ్వాలని వెళ్ళాను. యాక్చువల్లీ ఐఎమ్ ఎ డాన్సర్. ఓకే. సో నా తలరాత మ్యూజిక్లో ఉంది. సో అది మన లోపల ఏం టాలెంట్ ఉందో మనం చెప్పకూడదు. భగవంతుడు మీరు వెళ్ళే టైంలో అది ఫైన్ ట్యూన్ అవుతుంది. ఇట్ విల్ గివ్ ద రిజల్ట్. ఏ యాంగిల్లో మీరు షైన్ అవుతారు అన్న. అంటే మీ స్టోరీ అంతా విన్న తర్వాత నాకు ఒకటే అర్థమైంది. ఇప్పటివరకు రవి బస్రూర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్. నో, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, డాన్సర్, అంటే 24 క్రాఫ్ట్స్ సగం క్రాఫ్ట్లు మీరు ఆల్రెడీ అచీవ్డ్. ఐ వాంట్ టు బి ఎంగేజ్డ్. అంతే, ఎంగేజ్డ్గా ఉండాలి ఎవ్రీబడి. ఓకే, అందరూ బాగుండాలి. ఎంత బాగుండాలి అంటే ఇంకొకరి గురించి చెట్టదా ఆలోచన చేసేదానికి టైం ఉండకూడదు. అంత బిజీగా ఉండాలి. ఆ బిజీగా ఉంటే ఇంకొకరి గురించి మన చెడుగా ఆలోచించడానికి టైమే
రాదు. ఏ సార్ మరి అయితే రవి బస్రు ఓన్లీ సినిమాలతోనే సహవాసమా లేదంటే పెళ్ళి అన్నీ అయిపోయినాయి ఎవ్రీథింగ్? పెళ్ళి అయింది, పెళ్ళి అయిపోయింది. బ్యూటిఫుల్ వైఫ్ అండ్ బ్యూటిఫుల్ 2 kids. 2 kids. సో మొత్తం లైఫ్ అనేది పరిపూర్ణమైంది, ఒక ఫుల్ సర్కిల్ ఆఫ్ లైఫ్ అనమాట. యాక్చువల్గా అంటే మీలాంటి వాళ్ళది ఏంటంటే సక్సెస్ స్టోరీస్ చాలామందికి డల్గా ఉన్న వాళ్ళకి ఏదో అయిపోదాం అనుకున్న వాళ్ళకి కూడా అవి అక్కడి నుంచి బూస్టప్ ఇచ్చి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాయి అనమాట. సో మీ స్టోరీ నిజంగా వీలుంటే కనుక నెక్స్ట్ మీ స్టోరీని మీరు సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, చేసే బాధ్యత అది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అంటే ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, మనం ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం అనేది మన థాట్లో ఉంటుంది అనేది మిమ్మల్ని చూసిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు అన్నారా, రవి గారు అన్నారా నాకు అర్థం కావట్లేదు. రవి గారే, రవి బస్రూర్ గారు. ఎస్ 19th వీరచంద్రహాస థియేటర్స్లోకి వస్తుంది. సో ఇలాంటి సినిమాలు ఏంటంటే ఎప్పుడు కూడా మన అంటే ఫస్ట్ మనకు వైబే తెలుస్తుంది అనమాట, సినిమా థియేటర్లో ఎందుకు చూడాలనేది. సో మీరు ట్రైలర్తోనే క్లారిటీ ఇచ్చేశారు. ఖచ్చితంగా 19th రిలీజ్ అవుతున్న ఈ వీరచంద్రహాస కన్నడలో ఎలా అయితే బ్లాక్ బస్టర్ అయిందో తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ రవి బస్రూర్. థ్యాంక్ యూ.